సునాదస్వరము జనవరి 17. వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశ కాండము 20 అధ్యాయము 4 ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశించే సమయంలో మోషే వాళ్ళతో ఈ మాటలు చెప్పాడు. మరి మీరు ఆ శత్రువులను చూచి, వారి గుర్రములను, రథములను చూచి భయపడొద్దు. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడు. మీరు భయపడకుండా, బెదరకుండా ఉండండి. ఎందుకంటే మీ కొరకు మీ శత్రులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేది మీ దేవుడైన యెహోవా అని చెప్పాడు. మరి మన ప్రభు మనతో పాటుగా ఉంటాడు, మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. మన కొరకు మన శత్రులతో యుద్ధం చేస్తాడు. మనల్ని రక్షించి మనకు అన్ని విషయాల్లో జయమును అనుగ్రహించే దేవుడు. అందుకే మనం విశ్వాసంతో ధైర్యముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా దేవుడు ముందుగా నడిచాడు. ప్రతి శత్రువులపైన జయమిచ్చాడు. ఆయనే యోర్దాను నదిని పాయలు చేసి యెరికో గోడల్ని కూల్చి ప్రజలందరినీ కూడా వాగ్దాన దేశంలోకి నడిపించాడు. అదేవిధంగా మన జీవితంలో ఎటువంటి శత్రువులైనా, ఏ పరీక్షలైనా, ఏ స్థితులు మనల్ని మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఒకవేళ ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య స్థితి అయినా, ఉద్యోగాలైనా, చదువులు, పరీక్షలైనా, లేదంటే మన పరిచర్లో, వ్యాపారంలో ఉన్న ఎటువంటి శత్రువులైనా మన దేవుడు మన శత్రులతో యుద్ధం చేసి మనకు జయమును అనుగ్రహిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 8 అధ్యాయం 37 రాయబడింది. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నామని. మరి ఎటువంటి పరిస్థితులైనా కూడా యేసు నామములో, ఆయన ప్రేమను బట్టి అన్నిట్లో మనం అత్యధిక విజయాన్ని పొందుతాం. ఎందుకంటే ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు చేసేది ఏది కూడా లేదు. దేవుడు మన పక్షంగా ఉండగా ఎవరు కూడా మనకు విరోధిగా ఉండలేరు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఈ రోజున ఎటువంటి పరీక్షలైనా, ఏ శత్రులైనా భయపడొద్దు. ఎందుకంటే మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మన శత్రులతో యుద్ధం చేసి మనల్ని రక్షిస్తాడు. మనకు జయమిచ్చి మనల్ని కాపాడి నడిపించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించి యేసు నామములో అన్నిట్లో అత్యధిక విజయమును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరి శత్రువులందరిపైన మీరు యుద్ధము చేసి అందరికీ జయమును దయచేయండి, రక్షించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.